బైబిల్ని ఒకే ఒక్క పెద్ద కథగా చూస్తే ఎలా ఉంటుంది? అదే దేవుడికి సాతానుకు మధ్య జరిగిన ఒక పెద్ద విశ్వనాటకంలాగా. ఈరోజు మనం ఆ కథనే విశ్లేషించబోతున్నాం. సరే, ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ కథ మొదలైంది మనిషి పుట్టకముందే. పరలోకంలో లూసిఫర్ అనే ఒక గొప్ప దేవదూత దేవుడిపై తిరుగుబాటు చేశాడు. దాని ఫలితమో అతడు సాతానుగా మారి భూమి మీదకి విసిరేయబడ్డాడు. అప్పటినుంచి భూమి ఈ విశ్వనాటకానికి ఒక యుద్ధరంగంగా మారిపోయింది. ఇక ఈ నాటకంలో మరో ఘట్టం మొదలైంది. దేవుడు మనుషుల్ని సృష్టించి వాళ్లకి భూమిమీద పూర్తి అధికారాన్నిచ్చాడు. కాని వాళ్లు పాటించాల్సిన ఒకే ఒక్క చిన్న నియమాన్ని కూడా పెట్టాడు. కాని ఇక్కడే సాతాను రంగంలోకి దిగాడు. ఒక పాము రూపంలో వచ్చి మనుషుల్ని మోసం చేశాడు. వాళ్ళు ఆ నిషిద్ధ పండు తిన్గానే ప్రపంచంలోకి పాపం, మరణం, రోగాలు అన్నీ వచ్చేశాయి. అంతకంటే ముఖ్యంగా వాళ్లకిచ్చిన అధికారాన్ని సాతాను చేతిలో పెట్టేశారు. మనుషులు ఓడిపోయినా దేవుడు మాత్రం వాళ్ళని వదిలిపెట్టలేదు. వెంటనే వాళ్ళని రక్షించడానికి ఒక ప్రణాళికను మొదలుపెట్టాడు. ఒక చిన్న ఆశాకిరణాన్ని చూపించాడు. బైబిల్లోనే మొట్టమొదటి ప్రవచనం ఇదే. భవిష్యత్తులో సాతాను సంతానానికి, స్త్రీ సంతానానికి మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతుందని దేవుడు చెప్పాడు. మొత్తం విమోచన ప్రణాళికకు పునాదిరాయి ఇక్కడే పడింది. ఇక్కడ ఆమె సంతానమనే మాట చాలా కీలకం. ఆలోచించండి. సాధారణంగా వంశమనేది పురుషుడి నుంచే వస్తుంది. కాని ఇక్కడ ఆమె సంతానం అని ప్రత్యేకంగా చెప్పడం వెనక ఒక పెద్ద కారణముంది. అదేంటంటే రాబోయే విమోచకుడు ఒక కన్య ద్వారా జన్మిస్తాడు అని చెప్పడమే. సరే, దేవుడు తన ప్లాన్ని ప్రకటించాడు. ఇప్పుడు సాతాను వంతు. ఈ ఆమె సంతానం అనే ప్రవచనం నిజం కాకుండా ఆపడానికి సాతాను వేసిన ఎత్తుగడలు, ప్రతిచర్యలు బైబిల్ చరిత్రంతా మనకు కనిపిస్తాయి. సాతాను ఎత్తుగడలు చూడండి. మొదట బహుశా వాగ్దానపుత్రుడు హేబేలే అనుకుని కయీనుతో అతని చంపించేశాడు. తర్వాత జలప్రలయానికి ముందు దేవదూతలతో మానవ రక్తాన్ని కలుషితం చేసి ఆ విమోచకుడు పుట్టకుండానే చేయాలని చూశాడు. అది కూడా విఫలమయ్యాక ఆ సంతానం ఏ వంశం నుంచి వస్తుందో తెలిసి ఆ ఇశ్రాయేలు జాతిమీద పడ్డాడు. చివరికి ప్రవచనం ప్రకారం ఆ విమోచకుడు దావీదు రాజవంశం నుంచే వస్తాడని తెలియగానే తన దాడులన్నింటినీ ఆ ఒక్క కుటుంబం మీదే కేంద్రీకరించాడు. ప్రవచనం నెరవేరాల్సిన వంశం ఇప్పుడు దావీదు రాజవంశానికి మాత్రమే పరిమితమైంది. దీంతో సాతానుకు ఒక పెద్ద అవకాశం దొరికినట్టయింది. దాదాపుగా గెలిచేశాను అనుకున్నాడు. ఎందుకంటే దావీదు వంశంలో యెహోయాకీము అనే ఒక రాజొచ్చాడు. అతని పరిపాలన చాలా దారుణంగా ఉండేది. విగ్రహపూజలు, పిల్లల్ని బలివ్వడాలు, ఇలాంటి భయంకరమైన పాపాల వల్ల అతని వారసులమీద దేవుడి ఉగ్రత దిగివచ్చింది. దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా ఒక శాపాన్ని ప్రకటించాడు. ఏంటంటే అతని వారసుల్లో ఇంకెవ్వరూ దావీదు సింహాసనం మీద కూర్చోలేరు ఎప్పటికీ. అంతే, ఇక ఆ రాజవంశానికి దారి మూసుకుపోయింది. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద చిక్కుముడి పడిందో. ఒకవైపు విమోచకుడు దావీదు వంశం నుంచే రావాలి. మరోవైపు దేవుడే ఆ రాజవంశాన్ని శపించాడు. స్వయంగా దేవుడి మాటే దేవుడి ప్రవచనానికి అడ్డుగా నిలబడింది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? అసాధ్యమనిపించిన ఈ సమస్యను దేవుడు ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన మార్గంలో పరిష్కరించాడు. ఇప్పుడా రహస్యమేంటో చూద్దామా? ఈ పరిష్కారమంతా యేసు యొక్క 2 వంశావళుల్లో దాగి ఉంది. జాగ్రత్తగా గమనించండి. యేసుకు చట్టపరంగా తండ్రైన యోసేపు దావీదు కొడుకు సొలొమోను వంశంవాడు. సింహాసనంపై హక్కు ఈ వంశానికే ఉంది. కాని ఆ శాపం కూడా ఈ వంశం మీదే ఉంది. మరోవైపు యేసు తల్లి మరియా దావీదు మరో కొడుకైన నాతాను వంశానికి చెందింది. ఈ వంశానికి సింహాసనంపై హక్కులేదు, కాని శాపం కూడా లేదు. అంటే యేసు యోసేపు ద్వారా సింహాసనంపై చట్టపరమైన హక్కును పొందాడు. అదే సమయంలో మరియ ద్వారా శాపం లేని అసలైన రాజరక్తాన్ని పొందాడు. ఎంత అద్భుతంగా ఉంది గదా! అందుకే కన్యజననమనేది చాలా ముఖ్యం. మరియ యేసుకు శరీరాన్నిచ్చింది. శాస్త్రీయంగా చూస్తే తల్లి రక్తం బొడ్డుతాడు ద్వారా బిడ్డలోకి వెళ్లదు. కాబట్టి ఈ బోధన ప్రకారం యేసు రక్తం మరియ నుంచి కాకుండా నేరుగా పరిశుద్ధాత్మనుంచే వచ్చింది. దీనివల్ల ఆయన పాపరహితుడిగా పుట్టాడు. ఇలా ఒకే దెబ్బకు పాపం, రాజశాపం రెండింటినీ అధిగమించడం జరిగింది. ఇక యేసు జననం, జీవితం, మరణం ఇవన్నీ ఈ విశ్వచతురంగంలో ఆఖరి ఎత్తులు.
సాతానుకు పెట్టిన ఫైనల్ చెక్మేట్. గమనించండి, యేసు ఒక యువరాజుగా పుట్టలేదు, పుట్టుకతోనే రాజుగా పుట్టాడు. జ్ఞానులు వచ్చి అడిగిన మొదటి ప్రశ్నే దావీదు వంశం నుంచి ఒక పాలకుడు వస్తాడు అన్న ప్రవచనం నెరవేరింది అనడానికి నిదర్శనం. చివరికి శిలువపై యేసు పలికిన ఆ ఒక్క మాట సమాప్తము. ఆ మాటతో విమోచన ప్రణాళిక పూర్తయింది. మానవ పాపానికి చెల్లించాల్సిన మూల్యం చెల్లించబడింది. సాతాను ఓటమి ఖరారైపోయింది. ఒకసారి ఆలోచించండి, పాత నిబంధన మొత్తం దేవుడు మానవా నువ్వెక్కడున్నావు అని వెతుకుతున్నట్టుంటుంది. కాని కొత్త నిబంధన అతడెక్కడున్నాడు అనే ప్రశ్నతో మొదలవుతుంది. బహుశా మానవాళి పోగొట్టుకున్న దానికి సమాధానం తమని తాము వెతుక్కోవడంలో కాదు, ఆ ప్రవచించబడిన విమోచకుడిని వెతకడంలోనే ఉందేమో.